చిరుత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందినటువంటి ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆవిడ కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు, పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీహార్లోని భగల్పూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరపున రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, ఆవిడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అసలు నిజంగా నేహా శర్మ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు హాయ్ అండి. హాయ్ కృష్ణ. సార్, ఏంటి నేహా శర్మ రాజకీయాల్లోకి రాబోతోందని బీహార్లోని భగల్పూర్ నుంచి ఆవిడ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా నేహా శర్మ రాజకీయాల్లోకి రాబోతోందా, ఆవిడకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతోందా అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అయితే నేహా శర్మ తనంతట తానుగా తన రాజకీయాల్లో వస్తున్నట్టు ఎక్కడ చెప్పలేదు. కాకపోతే వాళ్ళ నాన్న మీడియాతో మాట్లాడుతూ అజిత్ శర్మ కాంగ్రెస్ ఆల్రెడీ ప్రజెంట్ ఎమ్మెల్యే అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ కనుక ఆదేశిస్తే భగల్పూర్ నుంచి నేను కానీ లేదా నా కూతురు నేహా కానీ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తాము అంటే ఆయనకి తనకి వాళ్ళ అమ్మాయి చేత ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచన ఉన్నట్టు చెప్పాడు అందులో. ఓకే. సో నేహా శర్మ అయితే డైరెక్ట్గా తనకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అయితే ఇప్పటి వరకు అయితే బయటపడలేదు. బట్ వాళ్ళ నాన్నగారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఆ ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పేసి ఇప్పుడు మనం అనుకోవాల్సి వస్తూ ఉంది. అమ్మాయి నేహా శర్మ తెలుగులో 2 సినిమాలు చేసింది. అంటే ఆమె మొదటి 2 సినిమాలు తెలుగువే. అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన నార్త్ అమ్మాయి అయినప్పటికీ కూడా అది కూడా చిరుత అనే సినిమాతో పూరి జగన్నాథ్ ఆమెని అంతమంది మోడల్గా ఉన్న అమ్మాయిని చూసి అందులో సంజన అనే ఒక క్యారెక్టర్కి హీరోయిన్ క్యారెక్టర్కి ఆయన తీసుకోవటం, ఆ సినిమా ద్వారా అమ్మాయి పరిచయం కావటం, సో ఒక గ్లామరస్ రోల్లో సో స్క్రీన్ మీద కూడా వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా పండిందని చెప్పేసి అప్పుడు జనాలు కూడా చెప్పుకున్నారు. బట్ ఆ సినిమా భారీ స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ కూడా రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్గా ఆ అమ్మాయికి ఆ రికార్డులో స్థానం లభించింది. సో ఆ తర్వాత 2వ సినిమా వరుణ్ సందేశ్తో చేసింది కుర్రాడు అని చెప్పేసి. సో ఆ సినిమా కూడా సరిగా ఆడలేదు. దాంతో ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇక్కడ తెలుగులో అవకాశాలు రాలా, కానీ ముంబైలో అవకాశాలు వచ్చాయి. ఓకే. క్రూక్ అనే సినిమాతోటి ఆ అమ్మాయి అక్కడ ఫస్ట్ ఇమ్రాన్ హష్మి తోటి చేసింది. ఆ తర్వాత యమలా పాగల దేవానా అని చెప్పేసి దేవానా 2లో బాబీ డియోల్, అందులో ధర్మేంద్ర ఆయన 2 కొడుకులు సనీ డియోల్ బాబీ డియోల్ ముగ్గురు కూడా కలిసి నటించినటువంటి ఆ ఫ్రాంచైజ్ అది యమలా పాగల దేవానా అనేది. సో అందులో సెకండ్ దాంట్లో 2వ సినిమాలో అమ్మాయి బాబీ డియోల్ పేరుగా చేసింది. సో అట్లా సంవత్సరానికి 1-2 అట్లా చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు ఏవి ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ అమ్మాయి రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి ఏమన్నా ఆలోచన చేస్తుందేమో మనకైతే ఇప్పుడు స్పష్టంగా తెలియదు. కానీ బట్ వాళ్ళ నాన్న అజిత్ శర్మ మాటలను బట్టి తను లేదంటే తన కుమార్తె భగల్పూర్ నుంచి పోటీ చేసే ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడాన్ని బట్టి బహుశా ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఏమన్నా తను ఎక్స్ప్రెస్ చేసిందేమో. మరి దాని తగ్గట్టే ఆయన మాటలకు అట్లా అన్వయించుకుంటే ఆ ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే. ఏంటి సార్, అంటే ఒకవేళ నేహా శర్మ గనక ఎంపీగా పోటీ చేస్తే రామ్ చరణ్ కూడా తనకి మద్దతు తెలిపే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తుంది. ఏంటి నిజంగా ఒకవేళ నేహా శర్మ గనక ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున భగల్పూర్ పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తే రామ్ చరణ్ గారు ఆవిడికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇద్దరికీ మొదటి సినిమా తెలుగులో, కొంచెం స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్య కూడా అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ డైరెక్ట్గా మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు ఒకసారి ఇట్లాంటివి వచ్చినాయి అంటే రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఆమె ఎవరితో యాక్ట్ చేసిందో వాళ్ళందరినీ కూడా దానికి ముడిపెట్టి మాట్లాడటం అనేది మామూలు సోషల్ మీడియాలో చేసే పనే. సో మనం కూడా ఇట్లాంటి ప్రచారాన్ని అలా సోషల్ మీడియాలో కొంతమంది కావాలని చేసే ప్రచారంగానే మనం దాన్ని భావించాల్సి ఉంటుంది. రామ్ చరణ్
నేహా శర్మ కోసం ఆమెకు మద్దతు తెలిపి ప్రచారం చేస్తారు అనేది కేవలం ఏంటంటే ఎవరు ఆ సోషల్ మీడియాలో అంతసేపు చదువుకోవడానికి నవ్వుకోవడానికి పనికి వచ్చే విషయమే. కానీ ఇట్లాంటి విషయాల్లో రామ్ చరణ్ ఫ్రెండ్షిప్ మీద నేహా శర్మ గనక కోరితే రామ్ చరణ్ గారు ఆవిడకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు రాస్తున్నారు కొంతమంది. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య అంత స్నేహం ఉన్నట్టుగా కూడా నేను ఎప్పుడు గమనించలేదు. ఎందుకంటే ఆ ఫస్ట్ సినిమా ఆమె చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా రామ్ చరణ్ని ఆమె కలిసినట్టుగా కూడా ఎప్పుడు వార్తలు రాలేదు, ఎప్పుడు గమనించలేదు. సో ఇక్కడ ఆమెకు సంబంధించినంత వరకు 2 సినిమాల వరకే ఆమె పరిమితం. కానీ గ్లామరస్ పరంగా ఆమె బాగుంటుంది, మంచి గ్లామరస్ యాక్ట్రెస్ అనే పేరైతే సంపాదించుకుంది ఆమె. సో హిందీలో కూడా అంటే నా తెలుగు కంటే కూడా హిందీలో ఎక్కువ సినిమాలు చేయటం వల్ల నార్త్లో ఆ అమ్మాయికి కాస్త పాపులారిటీ ఉంది. సో దాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆమె అనుకుంటూ ఉండవచ్చు. ఇప్పుడు పార్టీలు అన్నీ కూడా సినిమా గ్లామర్ మీద ఆశలు పెట్టుకుంటున్న సందర్భం ఇది. సో అంటే స్టార్ క్యాంపెయినర్స్ కావాలి కాబట్టి అట్లా నేను అనుకోవటం ఏంటంటే ఒకవేళ తండ్రి కనుక అజిత్ శర్మ కనుక బరిలోకి దిగితే తండ్రి తరపున ఆమె ప్రచారం చేసే అవకాశం ఉంది. లేదు ఆయన కనుక మా అమ్మాయికి ఇవ్వండి ఈ సీటు అని చెప్పేసి అంటే ఆమె నేరుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. సో ఏదేమైనా చాలా త్వరగానే ఈ విషయం మనకి తెలిసిపోతుంది. నాకు తెలిసి వారం 10 రోజుల్లో ఆమె పోటీ చేస్తుందా లేదా అనే విషయం, ఎందుకంటే నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపల ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆమె నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతుందా లేదా అనే విషయం అతి కొద్ది రోజుల్లోనే మనకి తెలిసే అవకాశం. ఓకే, నేహా శర్మకి తెలుగులో కంటే మీరు చెప్పినట్లుగా హిందీలో పాపులారిటీ ఉన్న నేపథ్యంలో హిందీలో తనతో పాటుగా నటించినటువంటి నటీనటులు ఎవరైనా ఆవిడ రాజకీయాల్లో గనక అంటే ఆవిడ పోటీ చేస్తే రాజకీయాల్లోకి వచ్చి ఆవిడకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకంటే గతంలో మనం చూసాం కొంతమంది స్టార్స్ ఎవరన్నా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బాలీవుడ్ నుంచి చాలా మంది కూడా వాళ్ళకి మద్దతు తెలిపినటువంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ నటుల నుంచి ఈవిడకి సహాయ సహకారాలు లేదా మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? నార్త్కి సౌత్కి రాజకీయ పరమైనటువంటి విషయాలకు వచ్చేటప్పటికి చాలా తేడా ఉంది. ఇక్కడ కనుక ఒక పార్టీకి సంబంధించి ఒక వ్యక్తికి కనుక ప్రచారం చేస్తే ఎవరైనా సెలబ్రిటీలు ఇక్కడ దాన్ని ఆ పార్టీకి ఆపాదించేసి మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ట్రోల్ చేసి ఉంటారు. కానీ వేరే నార్త్లో అది తక్కువ ఉంటుంది, వాళ్ళు మరీ దాన్ని పర్సనల్గా తీసుకోరు. సో ఎవరైతే చేశారు అన్నట్టుగా అక్కడ వాళ్ళు దాన్ని అంతవరకే చూస్తారు. కాబట్టి ఆ అమ్మాయికి నాకు తెలిసి ఒకవేళ ఆమె నిజంగా కంటెస్ట్ చేస్తే సో ఆ అమ్మాయికి సపోర్టుగా ఎవరైతే ఆమెకి ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఆమె తరపున మద్దతు తెలిపే అవకాశం ఉంది, ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఓకే, మీరు చెప్పినట్లుగా ఆవిడ బాబీ డియోల్, సన్నీ డియోల్ వీళ్ళతో ధర్మేంద్ర గారితో వీళ్ళతో నటించిన నేపథ్యంలో ఆ కుటుంబంకి మంచి పాపులారిటీ ఉంది బాలీవుడ్లో. వాళ్ళు ఏమన్నా మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది అంటారు? వాళ్ళతోటైతే ఆ అమ్మాయికి మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయనేది మనకు తెలిసినటువంటి సమాచారం. సో అక్కడ ఎక్కువగా ఆమె బాంబేలోనే ఉండటం వల్ల సో ఒక్క ధర్మేంద్ర కుటుంబమే కాకుండా ఆమె ఏ సినిమాలో అయితే యాక్ట్ చేసిందో ఆ సినిమాలకు సంబంధించినటువంటి ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్ డైరెక్టర్స్ కానీ వీళ్ళతోటి ఆ అమ్మాయికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం. మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఆ అమ్మాయికి ఆ ప్రచారం ఒకవేళ ఈ అమ్మాయి నిలబడితే ప్రచారంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మనం తోసిపుచ్చడం.